సరే పదమావ నీదే 2000 ఉన్నాయా? కోయంబత్తూర్లో ఉన్న ఆదియోగి ఈషా ఫౌండేషన్కి వెళ్ళొద్దాం పద. ముందుగా మనం తెలుగు స్టేట్స్ నుంచి కోయంబత్తూర్ జంక్షన్ రీచ్ అవ్వాలి మావా. మనకు డైలీ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ జర్నీ టైం వచ్చి 24 hours ఉంటుంది అండ్ టికెట్ ఫేర్ వచ్చి 700 rupees ఫర్ స్లీపర్ క్లాస్. నువ్వు స్టేషన్లో రీచ్ అయిన తర్వాత నీట్గా ఫ్రెష్ అయిపోమావా. ఓ 30 rupees తీసుకుంటాడు ఫ్రెష్ అవ్వడానికి. స్టేషన్ బయటకు వచ్చి అలా ఒక 200 meters నడుచుకుంటూ వెళ్ళావు అనుకో, నీకు బస్ స్టాండ్ కనబడతామావా. ఆ బస్ స్టాండ్లో బస్ నెంబర్ 14D ఎక్కువ నిన్ను డైరెక్ట్గా ఆదియోగి ఈషా ఫౌండేషన్ తీసుకెళ్ళిపోతాడు. టికెట్ ఫేర్ 40. అండ్ ఇక్కడ మంచిగా ఒక క్యాంటీన్ ఉంటుంది మావా. ఫుడ్ ఇక్కడ తినడానికి ట్రై చేయి. పొద్దున్న లంచ్, మధ్యాహ్నం డిన్నర్, నైట్ టిఫిన్ కూడా ఇక్కడే తినమావా. అలా తినేసి మెయిన్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు మావా. చెప్తున్నా, మెయిన్ టెంపుల్లోకి మన ఫోన్స్ కానీ లగేజ్ కానీ అలౌ చేయరు. ఇక్కడ బయట ఫ్రీ లాకర్స్ ఉంటాయి, నీట్గా అందులో డిపాజిట్ చేసేయండి. అలా టెంపుల్ దర్శనానికి వెళ్దాం మావా. చెప్తున్నా, లోపల చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. గూగుల్లో డౌన్లోడ్ చేసి ఫొటోస్ చూపిస్తున్నా. లోపల మొత్తం ఎక్స్పోజ్ చేయడానికి ఈజీగా 4 hours పడుతుంది. అండ్ పదమావ ఫైనల్గా ది ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. చుట్టూ పచ్చని కొండలు, ఆ కొండల మధ్యలో 112 అడుగులు ఉన్న ఈ నల్లటి ఆదియోగి స్టాచ్యూని చూస్తే ఎవరికైనా గ్లూజ్ బంప్స్ వస్తాయి. ఇలాంటివి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అండ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆదియోగి స్టాచ్యూ ఏంటో తెలుసు మావా, నైట్ టైం లేజర్ షో మావ. చెప్తున్నా, నువ్వు ఈషా ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు లేజర్ షో అస్సలు మిస్ అవ్వక. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నైట్ ఆ నల్లటి విగ్రహం మీద ఆ లేజర్ షో వేస్తుంటే డైరెక్ట్గా శివుడే కిందకు వచ్చాడా అని ఫీల్ అవుతాం మావా. అంత ఎక్సలెంట్గా ఉంటుంది. నువ్వు మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వగరే. ఈ ట్రిప్కి సంబంధించిన ఫుల్ బడ్జెట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. కొంత ఫాలో కొట్టమావా నచ్చితే.